వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం శ్రీకృష్ణ డైరీ ఫామ్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనకి సర్దానగర్ విలేజ్లో ఉంటుంది, షాద్నగర్ పక్కన. 11 ఆవులు అయితే లోడ్ వచ్చిందని చెప్పారు మార్నింగ్ అయితే. ఒకసారి ఆవులు అయితే చూద్దాం మనం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు పూర్తి అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న. అన్న మన సర్దానగర్ విలేజ్ అన్న, షాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్ అన్న. షాద్నగర్ నుంచి 5 కిలోమీటర్ అవుతాను, హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ అవుతాను, శంషాబాద్ నుంచి 35 వస్తాను. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆవులు వచ్చినాయి అన్న? మన దాన్ని 11 ఆవులు వచ్చినా. అందులో ఇప్పుడు ఒక ఆవు సేల్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 ఆవులు ఉన్నాయి మన దగ్గర. ఓకే, నా ఈ ఆవు డీటెయిల్స్ చెప్పండి అన్న. ఈ సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ అవునా, ఈనడానికి ఉందన్న. ఈననికి ఉంది, 6 వన్లు అయిపోయింది, కడలేస్తుంది. పాలు అయితే రైతు 12 లీటర్ అయిపోయింది పూటకి, రోజు మీద 20 లీటర్ పాలిస్తాను. ఓకే, ఒకసారి ఇద్దాం మనం బట్టి. ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందా? 4-5 డేస్ టైం పడుతుంది. 4-5 డేస్ టైం పడుతుందా? కెపాసిటీ ఎంత అన్న అవుది? 20 లీటర్లు రాదు రోజు మీద. ఓకే అన్న. నా ఈ రెండవ గురించి చెప్పండి అన్న. ఇది ఏంటి అనుకున్నాను, ఇది థర్డ్ లాక్టేషన్. థర్డ్ లాక్టేషన్ అన్న. థర్డ్ లాక్టేషన్ ఇది కూడా ఎన్ని టైం? అవునా. ఇంకెన్ని రోజులు టైం పడుతుండొచ్చు అన్న? ఇంకా 5 డేస్ పడుతుంది దీనికి. 5 డేస్ పడుతుంది. అవునా. ఓకే, ఇది ఎన్నో అవుతుంటుంది అన్న? సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటాం. సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది. ఎన్ని లీటర్ కెపాసిటీ ఉంటుంది నాకు? ఇది 25 లీటర్ల కెపాసిటీ అని చెప్పిన మనకైతే 10 అయితే ఈజీ ఇస్తాను. 25 లీటర్ కెపాసిటీ అని మీరు 10 లీటర్ అయితే గ్యారంటీ ఇస్తాం. ఓకే, 2 లేదా 3 ఈత ఉంటాం. ఓకే, ఓకే అన్న. మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏమన్నా చెప్పండి అన్న. మన దగ్గర అయితే ఇప్పుడైతే ఈ వారం వచ్చేసి అయితే 75,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉందన్న. అన్న 75,000 నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది, ఆవును బట్టి రేటు. చిన్న ఆవుకేమో చిన్న రేటు, పెద్ద ఆవుకేమో పెద్ద రేటు. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు దగ్గరికి రావాలి, దగ్గరికి వచ్చి ఆవును చూసుకోవాలి, కండ్లు సండ్లు పనులు అన్నీ చెక్ చేసుకున్నాక ఆవు రేట్ ఎంత అనేది మాట్లాడడానికి వస్తుంది. ఫస్టే ప్రైస్ అయితే చెప్పడానికి రాదు, మీరు దగ్గరికి రండి. ఇంకొకటి, మా విలేజ్ అడ్రస్ మరీ అడుగుతారు కాబట్టి, మా సర్దానగర్ విలేజ్, షాబాద్ మండలము, రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ దగ్గర, శంషాబాద్కి వెళ్ళి 35 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమి చెప్తారంటే కామెంట్స్లలో అడ్రస్ ఎక్కడ అని అడుగుతారు. దగ్గరకు వచ్చి మా అడ్రస్ కావాలంటే మాకు లొకేషన్ పెట్టమని చెప్తే మేము లొకేషన్ పెడతామన్నా. మన దగ్గర అయితే ప్రతి వారం ఆదివారం సోమవారం ఆవులు వస్తాను మన దగ్గర. ఓకే అన్న. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇంకా 4-5 డేస్ టైం పడుతుందని చెప్తున్నారు ఇండానికి ఆవుకైతే. అన్న ఈ నల్లావు గురించి చెప్పండి అన్న. ఇది ఈరడానికి ఉందన్న, ఇది థర్డ్ లాక్టివేషన్. ఇది 3 లోకల్ బయటికి వెళ్ళి ఇచ్చిన, లోకల్ రైతుల దగ్గరికి ఇచ్చిన. ఇది లోకల్ రైతు. అవునన్నా. ఎన్నో అవుతుంటా అన్న? ఇది 3 అయితే అని చెప్పినాను మనతో. అయితే 2 అయిపోయింది, ఇప్పుడు ఏంటంటే 3 అయితే అని చెప్పిండు. ఈనడానికి ఇంకొక వారం టైం పడతాను. అవునన్నా. పాలు అయితే వాళ్ళ దగ్గర 9 ఇచ్చిందట అన్న. ఇప్పుడు ఇంత 3 అవుతా. రోజు మీద 18 లీటర్ పాలు వాళ్ళు వెండినట్ట లైవ్ మనం కూడా ఒకసారి చూసాం, ఒకసారి 2 సార్లు అట్లా. లోకల్గా సెట్ అయినావు, మొత్తం సెట్ అయినావు, వాతావరణం సెట్ అయినావు, ఏడగట్టే తింటే తాగుతాం. బయట కూడా మెస్తుంది, ఎక్కడైనా మెస్తుంది. అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది ఏంటి అనుకుందా, సెకండ్ లాక్టేషన్ అనేది. ఓకే అన్న, మొత్తం ఎన్ని ఆవులు ఇన్ని లేదన్న? ఈ అలా 2 ఆవులు ఇన్ని ఉన్నాయి, 9 ఆవులు ఇన్నాడు అనుకున్నాను. ఓకే, అన్నీ 4 రోజులు 5 రోజులు టైం ఉన్నాయి అంతే అన్న. ఎన్నో అవుతుంటా నాకు సెకండ్ లాట్ వేసాను, రెండో అవుతుంది అన్న. రెండో అవుతుంటుంది.
కెపాసిటీ ఎంత అన్న? ఇది 25 లీటర్ అన్న. 20 లీటర్లు అయితే ఈజీగా ఇస్తాను. ఓకే. సెకండ్ లాక్టేషన్ ఎన్ని పళ్ళ మీద ఉంటానా? 6 బండ్లు అయిపోయింది అన్న, కడలేస్తుంది. 6 పళ్ళ అయిపోయింది. ఇంకా 4-5 డేస్ టైం ఉంటుంది కదా? అవునన్నా. ఇది ఏ బ్రీడ్ కిందకి వస్తుంది ఇది? ఇది హెచ్ఎఫ్ క్రాస్ కిందకి వస్తుంది. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. ప్యూర్ కాదు, క్రాస్ కానీ బోడీ కొమ్ములు లేదు. కొమ్ములు ఉన్నాయి. ఓకేనా? చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, పాలనారాలు చూసుకోవచ్చు మనం, చాలా బాగున్నాయి. ఫుల్ సైజ్ అడ్డర్ ఉంది. ఇంకా చేస్తాం, ఇంకా 4-5 డేస్ టైం ఉందని చెప్తున్నారు. నా ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది ఏంటంటే అనుకుందానా అన్న? ఈయనకి ఉందా? అవునన్నా. ఓకే. సెకండ్ లేకపోతే థర్డ్ ఉంటావు అన్న. సెకండ్ లేదంటే థర్డ్ ఉంటుంది. అవునన్నా. ఓకే. కెపాసిటీ ఎంత అన్న? ఇది 28 లీటర్లు అయిపోయినా. 25 లీటర్లు అయితే ఇస్తుంది. 28 లీటర్లు చెప్పి 20 లీటర్లు అయితే కన్ఫామ్ వస్తుంది. కన్ఫామ్ వస్తుంది. ఇంకా 4-5 డేస్ టైం 4-5 డేస్ టైం పడతానా? ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అన్న ఇది? అవునన్నా. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ అన్న? ఇది 25 లీటర్ అయిపోయినా. 25 లీటర్ రోజు మీద? రోజు మీద. ఓకే. లోకల్గా మనకు రైతులో మేపుకుంటే ఎన్ని లీటర్ వరకు ఇస్తా అన్న? 22 లీటర్ వరకు ఇస్తాను. 22 లీటర్ వరకు ఖచ్చితంగా ఇస్తుంది. అవును. ఎన్నో అవుతుంటా అన్న? సెకండ్ ఉంటాను. సెకండ్. ఓకే. మినిమం మీ దగ్గర ఇచ్చేవి పూటకు 10 లీటర్లు పైన ఇచ్చేటివి ఉన్నాయి. 8 నుంచి అబోనే ఉంటాను, తక్కువ అయితే ఉండదు. పూటకు 8 పైన? ఈ వారం అయితే 8 నుంచి అబోనే ఉన్నాయి. ఓకే. నా ఇప్పుడు ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర కాకుండా మీరు బయట నుంచి రాష్ట్రాల నుంచి చేస్తున్నారు ఆవులని, ఎవరికైనా రైతు వస్తే తీసుకెళ్ళి ఇప్పిస్తారా అన్న? 2000 కమిషన్ తీసుకుంటాం. 2000 కమిషన్? ఆవుకు 2000 కమిషన్ తీసుకుంటాం. ఎన్ని ఆవులు కానీ ఇప్పిస్తాం. తోలుకపోయి డైరెక్ట్ ఆయనకి ఏది సెలెక్షన్ చేసుకుని దాన్ని మాట్లాడి ఇప్పగలుగుతాం అంతే. ఓకే. అతనే చూసుకోవాలి అన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వీడికి వచ్చినాక మళ్ళీ మన మీద బటన్ వేయకుండా ఆయన దగ్గరకు వచ్చిన సన్లు పండ్లు కావాలంటే అన్ని మన దగ్గర ఉండి చూపించమని కానీ ఏమున్నా ఆయన ఎట్లా చెక్ చేసుకుంటారో అట్లా చెక్ చేసుకుని తీసుకోవాలి. బాధ్యత మొత్తం ఆయనదే. ఓకే. ఆవులు చూపించడం మీ పని, చూపించడము సెలక్షన్ చేపించడము మన పని. ఓకే. ఆయన ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఆ విధంగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. సెకండ్ లాక్టేషన్ అన్న ఇది? అవునన్నా. ఓకే. అన్న అయితే చెప్తున్నారు కదా బయటికి వేరే రాష్ట్రాల దగ్గర తీసుకెళ్ళి కూడా ఇప్పిస్తాం అని చెప్తున్నారు. అన్ని విధాలా మీరు చెక్ చేసుకోవాలి, ఇప్పించే బాధ్యత అన్నది. ఓకే అన్న. దగ్గరకు వచ్చి వీళ్ళందరినీ ఇప్పుడు అన్న మనకు ఎవరైనా రైతు కావాలన్నా కానీ దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి ఇట్లా చూసుకోవాలి. అవును, దగ్గరకు వచ్చి సన్లు కన్ను పన్ను రైతు దగ్గరకు వచ్చి చూసుకుంటే దాని రేటు ఏంది కదా అని దగ్గరకు వచ్చిన డైరెక్ట్ వచ్చినాక మాట్లాడానికి వస్తుంది. మీరు ఎన్నో ఫోన్లో నుండి వీడియో కాల్ చేసి చూస్తాం, మేము మామూలు చూస్తామంటే కుదరదు. మీరు డైరెక్ట్ రండి, అంటే చెక్ చేసుకోండి, సన్లు పండ్లు కన్ను కానీ చెక్ చేసుకొని తీసుకోపోండి. అంటే మన ఇప్పుడు ఆన్లైన్లో మీరు అమ్మరు? ఆన్లైన్లో అమ్మం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కస్టమర్ ఎట్లా ఉండాలంటే నమ్మకంగా రావాలి.
ఒకసారి వచ్చిన మళ్ళీ నెక్స్ట్ టైం రావాలని అనిపిస్తుంది. ఎందుకంటే దగ్గరకు వస్తే పనులు కొట్టింది కానీ సన్నుది ఎక్కువ తక్కువ ఉన్నది కానీ సంఖ సైడ్ ఉన్నది కానీ ఎక్కువ తక్కువ ఉన్నది కానీ ఆన్లైన్ ఎట్లుంటుంది అంటే ఏది ఉన్నా అని అనుమతి మీద వీడియోకి తీసి పెట్టి ఎక్కేస్తారు. మన తాను ఏమంటారంటే డైరెక్ట్ రావాలి, చూసుకోవాలి, కొనుక్కొని డైరెక్ట్ దగ్గర ఉండి ఎక్కించుకొని పోవచ్చు అట్లా. అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది ఇప్పుడు ఏంటి థర్డ్ లాక్టివేషన్ అన్న ఈయనడానికి ఉన్నది ఒక 10 రోజులు టైం పడుతుంది దీనికి. ఓకే, ఒక 10 రోజులు టైం పడుతుంది. ఇది ఎండకు వెదర్కు అన్నిటికి తట్టుకుంటాను, మన లోకల్ వెదర్ తట్టుకుంటుంది. పాలు అయితే 8 నుంచి 9 లీటర్ మధ్య ఇస్తాను. ఒక 10 రోజులు టైం ఉంది తినడానికి. 10 రోజులు టైం ఉంది. అవును. రెండో ఇదా సెకండ్ లాక్టివేషన్. ఓకే, 8 చూడండి చూడండి 8 నుంచి 9 లీటర్ మధ్య లోకల్ క్రాస్. ఒక 10 రోజులు టైం పడుతుంది. 10 రోజులు టైం. ఓకే అన్న, జెర్సీ క్రాస్ అన్నది. ఓకే, ప్యూర్ కాకుండా ఇది ఏంది అన్న, ఇది 1 వీక్ అవుతుంది అన్న. ఇప్పుడైతే ప్రజెంట్గా పాలు 7 లీటర్ పాలు అన్న. పాలు వెండుకొని తీసుకుపోవచ్చు రైతు. రోజు మీద 14 లీటర్ పాలు అయితే 14 లీటర్ చెక్ చేసుకొని తీసుకుపోవచ్చు. ఓకే, హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ థర్డ్ లాక్టివేషన్. ఇప్పుడు బయట మేసి తిరుగుతా ఎక్కడైనా మేస్తుంది. ఓకే, పాలు వెండి చూసుకొని తీసుకెళ్ళి 100% పాలు చెక్ చేసుకొని తీసుకుపోతుంది. అన్న ఇవ్వనా, ఇది రోజు మార్నింగ్ వచ్చింది అన్నది. ఒక 3 days అయితే అక్కడ మనమైతే అక్కడ 8 లీటర్ చెక్ చేసి తీసుకొచ్చాము. మన అవును 8 లీటర్ చెక్ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు మన దగ్గర అంటేనేమో ఒక 3 days 4 days టైం పడుతుంది చెక్ చేసుకోనికి. ఎందుకంటే జర్నీలు వచ్చింది కదా, జర కాళ్ళు నొప్పులు అవుతాయి, ఆవు జర టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 days అయితే మళ్ళీ ఆవు క్యూర్ అవుతుంది. అప్పుడు 8 లీటర్ చెక్ చేసుకొని తీసుకుపోవచ్చు. ఎవరైనా రోజు మీద 16 లీటర్ చెక్ చేసి ఇస్తారు. 8 లీటర్లు పిండి చేతితో వెండుకొని చెక్ చేసుకున్నాక తీసుకుపోవచ్చు. కాళ్ళు నొప్పి అయింది. ట్రాన్స్పోర్టేషన్లో కామన్గా అన్న దెబ్బలు దాకా కామన్. ఇప్పుడు రైతు అయినా సరే ఎక్కిస్తారు, దెబ్బ దాకా ఏం చేస్తాడు కూడా. వచ్చినాక దింపేటప్పుడు అయినా సరే కామన్. అది ఒక 2 రోజులు టైం పడుతుంది. 2 రోజులు టైం తీసుకుంటుంది కష్టంగా. 2 అవుతుంటుంది కదా. సెకండ్ లాక్టివేషన్. సెకండ్. ఇప్పుడు ఫస్ట్ ఇది ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్. ఇప్పుడు సెకండ్. అవును. అన్న యావ సేల్ అయిపోయింది అన్న. సేల్ అయిపోయింది ఇది. ఓకే, ఎంత పోయినా ఇది 95 పోయిందన్న. 95. ఎన్ని లీటర్ కెపాసిటీ అన్నది? ఇది 10 లీటర్ అన్న. 10 లీటర్లు. ఓకే, ఇక్కడ ఇచ్చిరా అనేది? ఇది పెద్ద తుప్పరా. పెద్ద తుప్పరా. ఓకే, లోడింగ్ అవుతుందా అనేది? అవునన్నా. ఎన్ని అవుతుంటా అన్న? సెకండ్ లాక్టేషన్. ఆ పత్త తార తీసుకురా. సెకండ్ లాక్టేషన్. అవునన్నా. ఎన్ని పళ్ళ మీద ఉంది? ఇది 6-1 అయిపోయింది అన్న. కడలేస్తుంది ఇప్పుడు. 6-1 అయిపోయింది. దగ్గర ఎన్ని ఆవులు తీసుకుపోయినా ఇప్పటి వరకు? 6 ఆవులు తీసుకుపోయినాం. 6 ఆవులు మీకు ఏ విధంగా అనిపించినాయి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు పర్వాలేదు, మంచిగా అనిపించినాయి. మంచిగా ఇప్పటి వరకు గ్యారంటీగా ఈడికే వస్తున్నాం మేము. ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుపోతారు మన దగ్గర ఆవులు మీరు? కనీసం 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల నుంచి. ఏమన్నా ఫెయిల్ అయిందా? ఏం కాదు. అన్ని విధాలు అన్ని మంచిగా ఉన్నందుకు సార్ మన దగ్గరకు ఇప్పుడు కూడా తీసుకున్నాం మళ్ళీ ఒకటి. ఇప్పటిదాకా తీసుకున్నాం మీరే? ఫస్ట్ ఇప్పుడు లోడింగ్ చేసారా? ఫస్ట్ మేమే బోనిగా ఈ రోజు ఫస్ట్ బోనిగా మాదే. 3 సంవత్సరాల నుంచి ఎన్ని తీసుకుంటున్నాం? 6 ఆవులే. గ్యారంటీగా తీసుకుంటున్నాం. ఈ డైరీ ఫామ్ విజిట్ చేసారు కదా, 8 సంవత్సరాల నుంచి వస్తుంది మీరు. ఈ డైరీ ఫామ్ గురించి ఏమైనా చెప్పాలంటే ఒకటే మాటలో? ఒక మాటలు అంటే మాకు నమ్మకం ఉంది. నమ్మకం, గ్యారంటీ. నమ్మకం అంటే శ్రీకృష్ణ డైరీ ఫామ్. థ్యాంక్ యూ.